కేవలం 10 లక్షల మూలధనంతో 2 నెలల క్రితం ఢిల్లీలో ఏర్పాటైన కంపెనీ 1500 కోట్లకు పైగా పెట్టుబడులట. ఏకంగా ఈ కంపెనీకి కూటమి సర్కారిస్తున్న రాయితీలు అక్షరాల 1000 కోట్ల పైనే. నమ్మశక్యంగా లేదా? ఇలాంటి కంపెనీకి వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కారు చౌకగా కట్టబెట్టడమే కాకుండా పెట్టుబడి విలువలో ఏకంగా 69% రాయితీల రూపంలో తిరిగి వెనక్కు ఇస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు చంద్రబాబు దారాదత్తం చేస్తున్నారు. ఊరు పేరు లేని కంపెనీలకు తక్కువ ధరకు భూములను కట్టబెడుతున్నారు. ఓల్డ్సన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎంపీ సెజ్ లో ఎకరం 60 లక్షల చొప్పున 37 ఎకరాలు కేటాయించింది కూటమి సర్కార్. చెన్నై జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో ఎకరం ధర 5 కోట్లకు పైనే పలుకుతోంది. అలాంటిది సోలార్ ప్యానెల్స్ తయారీలో ఎటువంటి అనుభవం లేని ఓల్డ్సన్ ల్యాబ్ 1743 కోట్లతో 2 గిగావాట్ల సోలార్ సెల్స్, 2 గిగావాట్ల మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఆ వెంటనే ప్రభుత్వం ఆగమేఘాల మీద ఎస్ఐపిసి, ఎస్ఐపిబి మంత్రివర్గంతో ఆమోదింపజేసి భూ కేటాయింపులు చేసింది. మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలో 1504 కోట్లు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా నిర్ణయించి ఇందులో 69% రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద 451.20 కోట్లు, యూనిట్ కి రూపాయి చొప్పున విద్యుత్ సబ్సిడీ కింద 262.80 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 100% మినహాయింపు కింద 262.8 కోట్లు, వాటర్ ఛార్జెస్ సబ్సిడీ కింద 59.4 కోట్లు, స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కింద 1,66,00,000, మొత్తం 1,037.86 కోట్ల రూపాయల రాయితీ ఇచ్చింది. ఇది కాకుండా క్యాపిటివ్ సోలార్ యూనిట్, 3 MMT వాటర్ సప్లై వంటి మౌలిక వసతులు కల్పించనున్నట్లు పేర్కొంది. ఓల్డ్సన్ ల్యాబ్ కు సోలార్ ప్యానెల్స్ తయారీలో ఎటువంటి అనుభవం లేదు. వాస్తవంగా ఈ కంపెనీ ప్రమోటర్లకు ఎయిర్ కండిషనింగ్ వ్యాపారంలో మాత్రమే అనుభవం ఉంది. ఆగస్టు 22న కమలేష్ కుమార్ జైన్, ప్రదీప్ కుమార్ జైన్ డైరెక్టర్లుగా ఢిల్లీ కేంద్రంగా 10 లక్షల మూలధనంతో ఓల్డ్సన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. ఇందులో కమలేష్ కుమార్ పిహెచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐడివిబి రీసైక్లింగ్ ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్, ప్రదీప్ కుమార్ గోయల్ వైట్ పీక్ రిఫ్రిజరేషన్, అంజ్ ట్రేడర్స్, స్నోపిక్ ఎంటర్ప్రైజెస్, ఆక్రోబేవ్, డీజే అగ్రి ఇండస్ట్రీస్ లో డైరెక్టర్. వీరిద్దరికి సోలార్ ప్యానెల్స్ తయారీలో ఎటువంటి అనుభవం లేకపోయినా ఏకంగా వందల కోట్ల విలువైన భూమిని కారు చౌకగా కేటాయించడంతో పాటు పెట్టుబడిలో 70% వరకు తిరిగి ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయటం పట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీ ఏర్పాటైన 2 నెలల్లోనే ఇంతగా రాయితీలిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయంటే దీని వెనక ఏదో బలమైన శక్తి ఉందని చర్చించుకుంటున్నారు.